రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిపై దాడిని ఖండిస్తూ నేడు హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదులపై జడ్జీలపై దాడులు హత్యా ప్రయత్నం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సమస్యలకు న్యాయవాదులు కావాలి. అదే సమస్యలను పరిష్కార దిశలో అన్నామాపై దాడులు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. జడ్జీలకు న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయవాదులపై ఎందుకు నిర్లక్ష్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సంఘటన కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, జనార్దన్ జయకర్, INTUF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు. తమ ప్రయోజనాల కోసం తమ ఆశించిన మేరకు న్యాయం జరగలేదనేటువంటి పేరు మీద కక్షిదారులు, నిందితులు న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద దాడులు చేయడం అనేది ఇది రోజు రోజుకు విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి తీరు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మనకు కళ్ళ కట్టించినట్టు కనబడుతున్నట్టు. మనం తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. వరుసగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో న్యాయవాదుల రక్షణ చట్టం అనేది అనివార్యం అని చెప్పేసి మనం డిమాండ్ చేసుకుంటే అది ఏ ప్రభుత్వాలైనా కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయి తప్ప ఎవరు కూడా సానుకూలంగా స్పందించినటువంటి స్థితి లేదు. దీని కారణంగానే ఇవాళ నేరుగా న్యాయస్థానాల్లో కూడా దాడులు చేసేటువంటి స్థితికి రావడానికి కారణం అని చెప్పేసి కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలకు మనం చెప్పాల్సినటువంటి అవసరం, వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాద సమాజం నుంచి తక్షణం న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు వెంటనే ఆ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం.